ఓకే, సో ఇప్పుడు మంగ్లీ ప్రస్తావన పదే పదే బాధితులు తీసుకొస్తున్నప్పుడు, సో బాధితులను డైరెక్ట్గా స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళామని కూడా వాళ్ళే చెప్తున్నప్పుడు, మాకు సంజయ్ రెడ్డికి వెళ్ళి చూసింది కాదు, నేను వెళ్ళి చూసింది కాదు, మీరు కూడా వెళ్ళి చూసింది కాదు, మీరు పోయిరా ఒక్క నిమిషం చూసింది కాదు బాధితులు ఒక్క నిమిషం చెప్పారు వినండి. దీనికి సొల్యూషన్ తీసుకురావాలి కాబట్టి మీరు ఫైట్ చేస్తున్నా అన్నారు. దీనికి ఏం సొల్యూషన్? మరి మంగ్లీ పేరు వస్తుంది, సో మధు మీద కంప్లైంట్ అయ్యి మధు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిండు. గిరిజన పెద్దలు మా తండ పెద్దలందరూ చర్చించి ఈ విషయాన్ని మన మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలు నిజాలైతే ఖచ్చితంగా మంగ్లీని మేమే అప్పగిస్తాం చట్టానికి. అదొకటి. అది కూడా అంటే ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి విచారణ జరిగింది, అది ఎవరైనా సరే విచారణ జరిగింది. రెండోది, ఇప్పుడు మధు ఏమో మంగ్లీ వాళ్ళ తమ్ముడిని ఆసరా చేసుకొని ఫోన్ కాంటాక్ట్ తీసుకొని వానికి చనువుగా వానికి యూజ్ చేసుకుంటూ, ఒకవేళ ఆయన హస్తం ఉన్నా శివ హస్తం ఉన్నా కానీ మేము పెద్దలు ఫోటోస్ వాళ్ళు ఇచ్చినవే మంగ్లీ ఫోటోస్ ప్లే చేయండి, మేము డైరెక్ట్ ఆధారాలు ఉంటే చట్టానికి మేమే అప్పగిస్తాం. అది మా జాతి పెద్దలు మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు ఫైనల్ గా ఇదే చేయాలని. ఎందుకంటే ఎటుబో ఇప్పుడు మాకు జాతి మీదనే వస్తుంది, మాకు బాధగా ఉంది, టార్గెట్ చేసిరు టార్గెట్ చేసిరు అనేది ఆవేదన ఉంది, బాధ ఉంది. మీరు ఒక ఫక్ట్ జాతివాదిగా మాట్లాడుతున్నారు, నిరూపించుకున్నారు. మీరు ఒక మంచి నాయకుడు నిరూపించుకున్నారు, కానీ చట్టాన్ని ఆశ్రయించండి. పొలిటికల్ పార్టీ గిరిజన నాయకుడిగా మీ పాత్ర మీరు అద్భుతంగా పోషిస్తున్నారు. గిరిజన నాయకుడిగా పాత్ర అద్భుతంగా మీరు పోషిస్తున్నారు, కానీ దీన్ని అందరికీ లిబరలైజ్ చేసి మాట్లాడండి. ఓన్లీ గిరిజనులే కాదు, అందరికీ న్యాయం జరగాలి. ఆ బాధితుల్లో ఎవరున్నా, ఆ బాధితులు ఎవరున్నా మనం నిజానికి ప్రూవ్ చేయాలంటే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా న్యాయం చేయాలి. అది ఎట్లా చేయాలి అనేది కూడా అంతా చర్చించి ముందుకు పోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళని అందరినీ దృష్టిలో తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు మధు ఇన్ని రోజులు హాయిగా ఉండు, బాలాజీ పోలీస్ స్టేషన్కి పోయి జైలుకి పోయి వచ్చేసి ఉండు, ఇప్పుడు హాయిగానే ఉండు. వాళ్ళిద్దరికి ముగ్గురికి తెలంగాణ రాష్ట్రం దాటకుండా పోలీస్ వ్యవస్థ హుకుం జారీ చేసింది. అదే పరిధిలో వాళ్ళు ఉన్నారు, హాయిగా ఏసీ రూమ్లో 4 రోజులు కొట్టిరేమో, ఇంట్రాగేషన్ చేసిరేమో, దాని తర్వాత మంచిగానే ఉన్నారు. అంటే బాధితులకు న్యాయం జరగాలి. పోలీస్ కేసు అయినా వాళ్ళు కోర్టులు చుట్టూ తిరిగినా కానీ వీళ్ళకి న్యాయం కాదు కదా. అప్పుడు ఎవరో ఒకరు ప్రభుత్వమో లేకుంటే ఎవరో ఒకరు ఇది చొరవ తీసుకొని వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండాలి. న్యాయం అంటే న్యాయస్థానం ప్రకారం అంటే వాళ్ళకు న్యాయం జరగదు, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. కానీ కూర్చోబెట్టి వాడిని తీసుకొచ్చి డబ్బులు లేకుంటే ప్రాపర్టీ పరంగా ఇప్పుడు సెటిల్ చేస్తుండే ఎవడు బాలాజీ నాయకు అంత ల్యాండ్ నా దగ్గర డబ్బులు లేవు అంటే, డబ్బు లేవు, మేము డబ్బులు ఇచ్చినందుకు మాకు తప్పైంది, బాధితులు తప్పైందయ్యా, నువ్వు భూమి రూపంలో ఇచ్చినా ప్లాట్ రూపంలో ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకసారి సంజయ్ రెడ్డి గారు మాట్లాడిద్దాం. సంజయ్ రెడ్డి మాట్లాడిన తర్వాత మొత్తం ఈ చాప్టర్ చూస్తున్నాం. వారం 10 రోజులు కాదు, ఇది దాదాపు జరిగి 8 నెలలు అవుతుందంట. అప్పుడు మధునాయక ఉన్నాడు, ఇప్పుడు మధునాయక ఉన్నాడు. అప్పుడు మధునాయక ఒక పార్ట్నరు, లేకపోతే వెనకరికి సెకండ్ నెంబర్ కేటగిరీ 2. ఇక్కడ మాత్రం మొత్తం పాత్రధార సూత్రధార ఆయన. ఇక్కడ ముగ్గురు ఉన్నారు సార్, మళ్ళా రిపీట్ చేస్తున్నా. హేమకాంత్ రెడ్డి, మన ఇప్పుడు అభిషేక్, మధు, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ప్రధానంగా బయటికి కనిపించిన పిక్చర్ మాత్రం మధు గారిది. ఎందుకంటే మధు అన్ని ఫోటోస్ ఉండడం, మధు ఉండడం దానిలో కూడా. సో ఈ చాప్టర్ మొత్తంలో ఏం జరుగుతుంది అసలు అంటే, ఇక్కడ మంగ్లీ పేరు ప్రస్తావనకు వచ్చింది, ఒక టార్గెటెడ్ గాని అంటున్నారు. సో ఇక్కడ టార్గెటా, ఇంకో కమ్యూనిటీ పక్కన పెడితే దీనికి ఏం సొల్యూషన్? ఇప్పుడు ఒక్కటేనండి. ఇప్పుడు అన్న నేను ఒకటి అడుగుతున్నా, ఒక వీడియో నిన్న మంగ్లీ గారి ఇంట్లో వీళ్ళందరూ కూర్చున్న మధు ఉన్న ప్లే చేయండి, ఒకసారి వీడియో ప్లే చేయండి, మంగ్లీ హౌస్ విజువల్స్ ప్లే చేయండి. ఎవరిది అనేది మీరు ఒకసారి క్లారిటీ చేయండి ప్రజలకు. ఇక్కడ మనం ఎవరంటే మంగ్లీ మీద ఆరోపణలు వచ్చినాయి, నిరూపించుకోమన్నారు, కానీ బాధితురాలను ఎవరు చెప్పట్లేదు. బట్ ఒకసారి వీడియో కూడా వస్తుంది, వీడియో వాల్యూమ్ ఉంటే ప్లే చేయండి. అది చూడండి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదండి? వాల్యూమ్ ఉంటే లిఫ్ట్ చేయండి. వాల్యూమ్ ఉందా? ఇది డైరెక్ట్ గా వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియో, రైట్? అతను మదే కదా, హేమకాంత్ రెడ్డి. ఆ వీడియో రికార్డ్ చేస్తుంది ఆయనంట. అక్కడ కూర్చుని మధు. ఆ ఇల్లు ఎవరిదన్నది? మోతిలాల్ అన్న మేడం, ఆ ఇల్లు ఎవరిది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఆడ ఉన్నది మాత్రం ఇద్దరు దొంగలు మాత్రం కనిపిస్తారు, హేమకాంత్ రెడ్డి, మధు. మంగ్లీ చెప్పారు మా ఇల్లే అని, ఇద్దరైతే మంగ్లీ చెప్పారు మా ఇల్లే అని. ఇప్పుడు మీరు చూడలేదు, నేను చూడలేదు, మంగ్లీ చెప్పారు. ఒకసారి అదే మరి ఆ వీడియోలోనే ఉందా మంగ్లీ? అందరూ లేదు, ఆ ఇల్లు మాదే అని చెప్పారు ఆవిడ. సార్ అవన్నీ ఇప్పుడు వేరే వీడియోలు. ఇప్పుడు శివ తోటి వీళ్ళు పోవచ్చు, కానీ అసలు వీడు గొడవ స్టార్ట్ ఎక్కడ చెప్పడా? హిమకాంత్ రెడ్డి
ఈ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టించివా ఆ డబ్బుల గురించి స్టార్ట్ అయింది. యాక్చువల్గా మధుకున్న డబ్బులు మొత్తం గవర్నమెంట్ సీజ్ చేసింది ల్యాండ్ మొత్తము. అయితే ఆ డబ్బులు ఫోర్స్ చేయడం వల్ల ఈ డబ్బులు ఎలా రాబట్టుకోవాలని ప్లానింగ్ తోటి ఇప్పుడు మధుకు శివకి ఫ్రెండ్షిప్ ఉందా? ఉండొచ్చు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఈవెంట్ పరంగా మా ప్రాంతానికి 2 సార్లు వచ్చింది కాబట్టి ఆ ఈవెంట్ పరంగా ఉండొచ్చు దోస్తానం. ఆ ఆ విధంగా దోస్తానం నుంచి ఇట్లా జరిగిందంటవా? అంతే జరగవచ్చు మరి. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు సంభాషణ మంగ్లీకి తెలియదంటారా? తెలియకపోవచ్చు. శివకు కూడా చూడలే కదా. శివకు కూడా తెలియదు ఏది అధిక వడ్డీతో వసూలు చేస్తున్న డబ్బులు శివకు కూడా తెలియదు. వాళ్ళు ఆఫీస్కి పోయినట్ట కదా, జేఎన్ఐ ఆఫీస్కి. అదే సార్, వీళ్ళు ఏదో వేరే బిజినెస్ చేద్దాం అనేది శివని మోటివేట్ చేసి ఈవెంట్లో పరిచయం పెంచుకొని శివ వెనుకల తిరిగిండు వీడు దొంగ. తిరిగి వానికి ఏదో మాయా మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కూడా సిమెంట్ ఫ్యాక్టరీ డౌన్ లోన్ అంట. ఆ డౌన్ లోన్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా గుప్తి ఆ ప్రాంతం అంతా కూడా మంగ్లీ వాళ్ళ ఇంటికి సమీపంగా ఉంటదంట. శివానే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మా అక్క వస్తుంది October 2nd ఇనాగ్రేషన్ శివానే చెప్పిండని చెప్పి బాధితులు చెప్పొచ్చు. సెలబ్రిటీ కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అవి మనం చూడని దానికి మనం అందా చెప్పుకోవచ్చు. బాధితులు చెప్పారండి అక్కడ బాధితులు. ఇప్పుడు మోసం చేసేటోళ్ళకి ఎంత ఉందో మోసపోయేటోళ్ళకి కూడా ఉందని చెప్పిన. ఇప్పుడు గీడ 4 ఎకరాలు నాదేనండి కొనండి అంటే కొంటావను. మరి ఇప్పుడు బాధితులకు కూడా మేము చెప్పింది ఏంది, వాళ్ళు ఏమనుకుంటారంటే మంగ్లీ ఇంటి పక్కనే కదా సరే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు ఇంత వస్తుందని వీళ్ళు ఏం నమ్మవచ్చారు. అయితే మంగ్లీ గారి పేరు వాళ్ళు కూడా చెప్తుండ్రు, ఆమె ఉందని మేము కొన్నామంటారు, లేకపోతే మాకు ఇట్లా మోసం జరుగుతుందని తెలియదని. అయితే ఇందులో మనం ఎవరిని తప్పు పడతాము? బాధితులు ఎవరు మంగ్లీ ఉంది కాబట్టి మేము డబ్బులు పెట్టినామని ఎక్కడ చెప్పలేదు, మనం చెప్పుకుంటున్నాం అంతే. నిన్న బాధితులు చెప్పలేదు, డబ్బులు పెట్టలేం. ఇక్కడ మీరు నన్నేదో తప్పు పడుతుంది. నేను ఎవరు తప్పు, మేము ఇక్కడ తప్పులు ఎవరిని పట్టడానికి జడ్జిమెంట్ కూడా ఇస్తలేము. మనము బాధితులకి వారధిగా ఉండాలి. ఒకటి చెప్తాను, నేను ఇంజాపూర్లో భీమా అనే వ్యక్తి 40 లక్షలు నేను పెట్టాను. వాడు నాకు ఏం చెప్పి తెలిస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ చూపెట్టాను, నేను దుబాయ్ పోతున్నాను ఫోటో పెట్టి. వాడు నాకు ఆఫీసర్ చూసి చెప్పిండు. అలా మోసపోయారు కానీ ఒక్క నిమిషం, మీరు ఆ దుబాయ్ ఆఫీస్ చూసి మోసపోయారు. అంతేగాని ఈ మా శివ బాధితులు కూడా మంగ్లీతో ఫోటో పెట్టడం, మంగ్లీతో బర్త్డేలో మంగ్లీ తప్పు లేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీరు చూసి నమ్మిరు కదా, మీరు చూసి నమ్మిరా లేదా? ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దుబాయ్ చూసి మోసపోయాను. దుబాయ్ పోయి వాళ్ళకి కంప్లీట్ ఇవ్వలేదు కదా. ఒక నిమిషం, ఇప్పుడు ఈడ మంగ్లీ పేజ్ కాబట్టి పోయి ఒక్క నిమిషం, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఫోటోలు చూస్తే మీరు మోసపోయి 40 లక్షలు పెట్టిరా. అవును, ఆయన లగ్జరీస్ తిరుగుతున్నాడు అయ్యి అని చెప్పి. మధు కూడా అట్లే కలరింగ్ ఇచ్చిండు. నాకు సెలబ్రిటీలతో సంజయ్ రెడ్డి గారు మధు చెప్పిన మాట ఏంటంటే, మనము పబ్బు పెడుతున్నాం, మహేష్ బాబు ఎన్టీఆర్ వస్తారు పబ్కి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు, అదంతా వేరే ఉంటుంది, లైవ్ సింగింగ్ ఉంటుంది, మంగ్లీ గారు వస్తారని చెప్పిరంట. ఆయనతో డైరెక్ట్ ఆయన ఒక కోచ్ అంట, బండి శివకుమార్ అని అమీర్పేటలో ఆయనకి ఆఫీస్ ఉన్నదంట, బిజినెస్ కోచ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా జాయిన్ చేయించుకోవడం కోసం అన్ని మాటలు చెప్పిరంట. అంటే ఈ రకంగా మైమ్ క్రియేట్ చేసిండు. మహేష్ బాబు ఎన్టీఆర్ కూడా వాడుకున్నాడు ఆయన. అయితే ఏంటి వీళ్ళకి చెప్పడం కోసం ఓకే, కానీ ఫోటోలో చూపించిండు మంగ్లీని, మీరు గట్లే నమ్మిరు. ఫోటో పట్టుకోకండి. ఒకవేళ మంగ్లీ భాగస్వామ్యం ఉందా మధుతోటి? చెప్పడం కాదండి, ప్రూఫ్ కావాలి. చెప్పుకుంటే వాస్తవం కాదు. ఇప్పుడు తెర మీదకి తెస్తారు వాళ్ళ చెల్లిని. ఇల్లు గురించి సంజయ్ రెడ్డి గారు, ఇల్లు గురించి శివకు మధుకు ఏమైనా భాగస్వామ్య ఒప్పందం ఏమైనా ఉందా? పోలీసులు ప్రూవ్ చేస్తారు కదా, వాళ్ళు చేయాలి. ట్రోల్ చేస్తారు మీడియా వాళ్ళు. ఇప్పుడు మా కాడ 1000 కోట్లు ట్రోల్ రాలేదండి. మీరు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడి, మీరు గిరిజన బిడ్డ అంటారు, మహిళలకు ఒక అవకాశం ఇస్తారు, ఆవిడకు అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. మరి మాట్లాడివ్వండి, ఆవిడ మాట్లాడియండి ఆవిడ మాట్లాడివ్వండి ఒకసారి. ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు. నేను ఒక్క మాట ఏం చెప్పినా అంటే, ముగ్గురు ఆడపిల్లలు, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆవిడ ఆడపిల్లలే మోతులాల్ నగర్ ఆవిడ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడారు. అయితే నేను ఏమంటున్నంటే,
ఇప్పుడు మనం ఎంత ఆవేదన చెందుతున్నామో సేమ్ నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నేను బాధ్యతల వైపు ఉంటా, నాకు సంబంధం లేనిది అని చెప్పేసి ఈ మధుగాన్ని శివని నాకు పీకాలే. వీడు ఒక్క నిమిషం ఎవరు చేయాలండి? మనం చేయాలి. అరే మనం ఎందుకు చేస్తామండి? ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళు లేదా, చట్టం లేదా? ఒక్క నిమిషం వింటాం. అరే ఎవరు పీకుతారండి? నేను మాట్లాడనిస్తలేరండి నన్ను. ఇప్పుడు మోతీలాల్ అన్న పేరు బయటికి, ఆయన ఇమేజ్ ఏం డ్యామేజ్ కాదు, నీ ఇమేజ్ డ్యామేజ్ కాదు. ఇంకా ఇవాళ సెలబ్రిటీ మంగ్లీ, ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వచ్చి బయటకు వచ్చి ఏడుస్తుంది కదా. నేనేమంటున్నా, కొడకల్లారా నన్ను ఎక్కడున్న దాన్ని తీసుకొచ్చి ఇట్లా చేసిండ్రు, నా ఫోటోలు చూపించారు, 2 లాక్ కొట్టాలి. పోలీస్ అధికారి కాదు. అరే పోలీసు వాళ్ళు చూసుకోవాలి, మనం కంప్లైంట్ ఇస్తే పోలీసు ప్రాంతంలో అమ్మన్గల్ ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే మీరు వచ్చిరు, వాళ్ళ భర్త చంపేస్తే మీరు వచ్చిరు, ఎంతవరకు మాట్లాడారు అంతవరకు చేసిరు. ఇప్పుడు చాలా సంతోషమైన విషయం. కానీ ఈ రోజు మాత్రం ఈ అమ్మాయిని ఇట్లా బయటికి లాగడం కరెక్ట్ కాదు. ఎవరు లాగుతున్నారు? ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ తరపున మీరు వచ్చిరు, ఆ రోజు ఒక అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయిని కూడా మీరు ధైర్యం ప్రతిసారి గిరిజన బిడ్డ అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, కానీ ఎప్పటికీ గిరిజన బిడ్డను ఆదుకున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. మాట్లాడితే వినండి, గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. ఆ రోజు పాపం తల్లి కోల్పోయిన బాధలో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం, ధైర్యం చెప్పి చెప్పుకోవాలి సార్, చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం కొన్ని మంచి ఇందాక మిమ్మల్ని చెప్పాను, మీరు ఇంకోసారి గిరిజన బిడ్డ అనేటువంటి మీకు రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు పదే ఆ ప్రస్తావన తీసుకొస్తా అంటే వద్దు, ఈ డిబేట్ వద్దు, యూ కెన్ గో ఆన్. మాకు అర్థమైపోయింది మీ ఆవేదన, మీరు చెప్తున్నారు. గిరిజన బిడ్డని టార్గెట్ చేసుకుంటా అంటే నేనేం చేయలేను సార్. ఎవరు చేస్తున్నారు టార్గెట్? నేను అనేది ఎవరు చేస్తున్నారు టార్గెట్? ఆపదలో మేడం ఆదుకున్నారంటున్నా నేను కూడా అంటున్నారు కదా, ఇక్కడ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ కదా. ఇప్పుడు అంత పెద్ద మేడం గిరిజన బిడ్డని ఆదుకుందని చెప్తున్నా కదా నేను. విచ్చలవిడిగా చంపేసాడు, కొట్టి మేడం వచ్చి రమావత్ మధు మీరు ఇచ్చిన కంప్లైంట్ లేదు, ఫస్ట్ మంగళ టైప్ మధు తర్వాత వచ్చిండు, బెదిరించారని కానీ అది చూడండి. ఇప్పుడు కానీ స్టార్టింగ్ లో మంగళి కాకుండా రమావత్ మధు వ్యక్తి ఇలా చేసిన కంప్లీట్ ఇచ్చిన స్టార్టింగ్ అదే కదా కంప్లీట్. అది కూడా సుబ్బారావు ఇచ్చింది, అది బెదిరించారని కానీ అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదంటే దీంట్లో బెదిరిస్తే రమావత్ మధు పేరు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మధు పేరు ఉంది, భరత్ చౌహాన్ పేరు ఉంది, శైలజా చౌహాన్ పేరు ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కూడా మంగ్లీనే ఉద్దేశించి మీరు తీస్తారు పదే పదే వద్దనంటున్నారు, సొల్యూషన్ చెప్పాలని మీరు మాట్లాడుతున్నారు పదే పదే టాపిక్ మొత్తం నేను మాట్లాడుతున్నారు. ఏం నిజాలు చెప్తున్నారు? ఎక్కడో పాత కథ చెప్తున్నారు. రిజల్యూషన్ ఏంటని చెప్పి అడుగుతున్నాను. రిజల్యూషన్ ఏంటని అడుగుతున్నా. మీరు ఇన్ని రోజులు ఫైట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తూ రిజల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. స్పందించలేదు, ఏ మీడియా చూపించలేదు. మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రి గాని ఎమ్మెల్యే గాని వాళ్ళు స్పందించలేదు. ఈ రోజు పదే పదే ప్రసంగం చేస్తా అంటే అర్థం కాదు. అవన్నీ చూడాలి, బోర్ కొడుతుంది. పదే పదే మాట్లాడాలి. ఫైనల్ గా అన్నా మీరు ఆ పేరు ఎత్తకండి, మాకు రెస్పెక్ట్ ఉంది. పదే పదే ఇప్పుడు ఏం చేద్దాం? ఆధారం లేకుండా ఆమె నిందించారని మనం చెప్దాం. ఎవరు చెప్తున్నారు? మాట్లాడుతున్నారు అదే కదా, లాస్ట్ కు అదే వస్తుంది. రిజల్యూషన్ చెప్పాలంటే మీరు ఎందుకు చెప్పినా కదా. సొల్యూషన్ ఏంటంటే మంగ్లీ తప్పు చేసి ఉంటే మా గిరిజన నేతలు చర్చిస్తున్నారు. చట్టమన్నారు కదా, మళ్ళీ చర్చ ఎందుకు? మళ్ళీ చట్టం చూసుకుంటది కదా. ఆధారాలతోటి ఉంటే దగ్గరుండి మంగ్లీని తీసుకొచ్చి చట్టానికి అప్పగిస్తామంటున్నా. వాళ్ళ తమ్ముడు చేసి ఉంటే మంగ్లీని కూడా తీసుకొచ్చి నీ తమ్ముడు నువ్వే అప్పగించాలి. మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మంగ్లీ మీద ఆరోపణ వచ్చిందన్నారు. ఆమె తప్పు చేసింది, ఆమెనే డబ్బులు తీసుకుపోయిందని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ నేను మంగ్లీకి అండగా ఉంటా అని నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక ఆడపిల్ల అదృష్టంగా ఇవాళ ఆమె మీద వచ్చిన ఈ ఆరోపణ కూడా అసలు ఆమె ఇవాళ ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని కోరుకుంటున్నా. నేను అలాంటి వ్యక్తిని, ఎందుకంటే దేవరకొండ ప్రాంతంకు నాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి, నేను ఆ ప్రాంతం బిడ్డనే కాబట్టి అక్కడ జరిగిన విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి ఇలా అమాయకమైన బాధ్యతల పక్షాన మనం ఉండాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాక కూడా ఆమె పేరు తీసిండ్రు అంటే ఎందుకు తీసిండు ఏందని వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. కాబట్టి మనం అట్లా పోరాడాలి. మనం ఆల్సింది ఏంటంటే, మీరు దయచేసి ఇవాళ మంగ్లీ అందరు బిడ్డ,
మీ దళిత మీ గిరిజన బిడ్డ కాదు, అట్లనే అనుకోవాలి, అట్లనే అట్లనే కడుపులో అనుకుంటున్నా. పెట్టుకొని వినండి, కాపాడాలి. నేను 100%. అయితే ఇప్పుడు వాడు ఎవడైనా ఉండనియండి, ఇవాళ ఆ అక్కకు తెలవకుండా తమ్ముడు చేసిండేమో అది కూడా మనం చెప్పలేము. వినండి, ఎందుకు అనంటే ఈ అమ్మాయి పేరు వాడుకుంటుంటే సెలబ్రిటీ కాబట్టి ఫోటోలు చూసి వాడుకుంటున్నారేమో. వాడుకున్నది తప్పే, మోసపోయింది కూడా తప్పే. కానీ వీళ్ళు డబ్బు రూపకంగా పోయిండ్రు కాబట్టి అక్కడ ఉన్న ఆస్తులు ఏంటివి అనేది అన్ని బయటకు వస్తాయి. ఎవరు వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్టీలు కూడా ఈ విధంగా మాట్లాడాలి. మీరు అదే మాట్లాడమని అడుగుతున్నాం, కానీ మీరు పదే పదే టార్గెట్ చేశారంటే అది కరెక్ట్ కాదంటున్నాను. తను మాట్లాడినట్టుగా మాట్లాడాలి. సరే వదిలిపెట్టండి, ఏమంటున్నా ఒక ప్రెస్ మీట్ పెడితేనే మన శివ కాకుండా వేరే అభిషేక్ ని చూపిస్తారు, ఈయననే శివ. మరి ఆ గిరిజన నేతలు నా మీదకు టార్గెట్ చేస్తారు అని వేరే ఛానల్ కూడా. అంటే అవన్నీ చూస్తా ఉంటే నాకేదో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బంజారా బిడ్డలకు న్యాయం జరగాలి. ఎలా న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? కొట్లాడాలి, న్యాయబద్ధంగా చట్టం చేయాలి. చట్టం చేస్తే కూడా న్యాయం జరగదు. చట్టం చేయాల్సిన పని చట్టం చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు డబ్బు రూపంలోనా లేకుంటే ప్లాట్ రూపం, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కొంత జప్తు చేసుకున్నారు. ఇప్పుడు 1000 కోట్లు ఎడబెట్టిన వాళ్ళంతా మీకు తెలిసే ఉంటుంది, పక్క ఊరు అన్నారు కదా సార్. వీళ్ళది ఏంటంటే స్టార్టింగ్ లో మాట్లాడండి. మా ఊర్లోనే 50 కోట్లు ఒకటే రోజు మా ఊర్లోనే. నేను చెప్తున్నా బరాబర్గా గంగుండ్ల బాలాజీ కన్నా ఎక్కువ చేసింది మధు. తీసుకుపోయి మొత్తం దాచుకున్న డబ్బులు. ఇది పచ్చి నిజం. ఇది జనాలు ఎట్లా కట్టిరు మరి? ఇప్పుడు వాడు కాదు చూసి కట్టిన డబ్బులు. అక్క ఇప్పుడు మీకు ఇస్తురు డబ్బులు, 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిరు మధుకి, నెలకు 20,000 ఇస్తున్నారు నీకు. మీరేమన్నారంటే నాకు 20,000 వస్తుంది నెలకు. నేనేమనుకున్నా, అమ్మ అక్కకు వస్తుంది కదా, నేను 2 లక్షలు ఇస్తే నాకు 40,000 వస్తుంది. ఒకరిని చూసి ఒకరి అట్లా ఆ చైన్ సిస్టమ్ లెక్క వాళ్ళు అనుకుంటారు. రైతు మనం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే తర్వాత వాళ్ళు నమ్మలేదు. దాని తర్వాత ఒక ఎమ్మెల్సీ అతను పోయి ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అప్పుడు బయటకు వచ్చింది విషయం మొత్తం. అంటే ఇప్పుడు 1000 కోట్లు మొత్తం మధు క్యాష్ రూపంలో దాచుకున్నాడు అంతా. ల్యాండ్ రూపంలో ఉండొచ్చు, గోల్డ్ అన్ని ఉండొచ్చు. మధు ఒక్కడే కాదు, సారీ మళ్ళా ఇంకోసారి చెప్తున్నా, బాలాజీ, మధు, భీమా, వీళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు మొత్తం 1000 కోట్లు రైతుల దగ్గర. ఫస్ట్ సార్ అరెస్ట్ అయిండు, అయిపోయింది. మళ్ళా జిఎన్ఐ పెట్టి వినండి. అయితే నారా లోకేష్ గారు నా ముందే మొన్న సుమన్ టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పారు, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పారు. దాని పరిస్థితి ఏందన్నారు. ఇవాళ రెండు ప్రభుత్వాల దృష్టికి పోతే తప్పకుండా చట్టానికి ఎవరు చుట్టం కాదు. ముందు వరకు ఇది తక్కువ మేడం. ఇప్పుడు మా దాని జరిగింది 1000 కోట్ల స్కామ్. ఆల్రెడీ ఇప్పుడు 100 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నల్గొండలో మన సర్చ్ ఎంత ఉన్నది? 50 కోట్లు మా అంటే మిగతా రాష్ట్రం ఏడిపోయినాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తారు సిఐడి దగ్గర. అందరు ట్రాన్సాక్షన్ బినామీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. అందరు ట్రాన్సాక్షన్ మేడం మధుగారే 10 కోట్ల ఇల్లు కట్టుకుంటూ వాళ్ళ ఊళ్ళో. మనం ఏంటంటే సమన్వయం పాటించాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ వాట్, ఎవరి అకౌంట్లకు పోయినా ఎవరికి ఏం సంబంధం ఉంది. ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు ఒక్క కాల్ ఎవరితో మాట్లాడారు 25 lakhs మగ లేకుండా పోయి చెప్తున్నాడు. ప్రూఫ్ ఉందా చెప్పడానికి? పోలీసులు తెలుస్తారు ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం మాట్లాడినది ఈజీగా ఉండదు. అదే మేడం, ఇప్పుడు ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడండి. ఆర్టీవీకి కానీ సంధ్యారెడ్డికి కానీ లేకపోతే ఇంకోరు కానీ మంగళి మీద ఎవరికి ఏం కోపం లేదు. కానీ మనం మాట్లాడే ప్రతి మాట ఉండాలి. నేను చెప్తున్నా, నేను 50 కోట్ల రూపాయలు చూపెడతా వాళ్ళ కాడ. అన్ని ఎవిడెన్స్ చెక్ రూపంలో కానీ బ్రాంచ్ అన్ని ఉన్నాయి వాళ్ళ కాడ. బయటికి తీయాలి అనేది నేను కూడా అదే చెప్తున్నా. అట్లనే మాట్లాడాలి. అయితే ఇదే విషయం నేను మాట్లాడితే కొంతమంది కాలర్స్ కొంతమంది మెసేజ్లు ఏం పెడుతున్నారు, మంగళినికి ఎన్ని డబ్బులు ఇచ్చింది అంటే మీరు ఒక ఆడపిల్లగా ఇవాళ అయితే అన్నప్పుడు మేము చెప్పాం, ఇట్లా నాకు ఇట్లా మా పేర్లు తీసుకొస్తే మా కుటుంబం అంతా మాకు చనిపోవాలని ఉంది అన్నప్పుడు, వద్దమ్మా అలా కాదమ్మా, మీకు వచ్చిన ఆరోపణని మీరు బాధితుల వైపు వచ్చి మీరు మాట్లాడండి, మీకు సగం ప్రాబ్లం సొల్యూషన్కి అవుతుంది అన్నాం.
మరి అలా కాకుండా వాళ్ళ కాలర్స్ మాట్లాడటం ఇవన్నీ క్లియర్గా చెప్పిన. లేదైతే నేను అబద్ధం చెప్పాను కదా, 20 minutes నాతో మాట్లాడింది. ఎందుకంటే నాకు అంతకుముందు కూడా తను బాగానే పరిచయము. మంచి అవకాశం వచ్చినప్పుడు నేను అదే చెప్పిన, మీ పేరు వచ్చిందా బయటకు వచ్చింది కాబట్టి ఆరోపణ అనేది నేను లేనండి, నాకు సంబంధం లేదని చెప్పేసి బాధితుల వైపు ఉంటే ఇక్కడ ఒక 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్నట్టుగా మేడం, మీరు అన్నట్టుగా కింద కామెంట్లు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకుంటారు. ఆ విధంగా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు మీడియా వాళ్ళు ఏది చూపిస్తే అది నమ్మే పరిస్థితి జనాలు. ఎందుకంటే వాళ్ళ మూల కారణం వాళ్ళు ఈ వ్యవస్థకు నడిపించేది కానీ ఏదైనా ప్రజల పక్షాన కొట్లాడేది, సమాజం పక్షాన కొట్లాడేది మీడియా. తప్పు కాదు, నేను గౌరవంగా నేను అంటున్నా, వాళ్ళ మీద అభిమానం. కానీ అది ఏది చూపిస్తే అదే మేము నమ్మేటోళ్ళం జనాలు. అటువంటిది ఒక్కటో రెండో మీడియా వాళ్ళు తప్పుగా మాట్లాడి వేరే విధంగా టాపిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే మీకు ఉన్నారని మేము అనుకోవట్లేదు. కానీ దయచేసి మీరు మా పక్షాన్ని నిలబడండి, ఆ మధుని అరెస్ట్ చేయించండి, లేకపోతే ఆయనకు సంబంధించిన విషయం మాకు ప్రమేయం లేదు, మన కేసు ఏంటి అని అడుగుతున్న వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కదా, మధుని విచారిస్తున్నారు. చూద్దాం, మధుని విచారిస్తున్నారు. మధు విషయంలో ఇంక ట్రాన్సాక్షన్ ఏడ బయటపడతాయి, ఎవరు ప్రమేయం ఉన్నది, ఈ భరత్ చౌహాన్ ఎవరు, శైలజ చౌహాన్ ఎవరు, శివ ఎవరు, మంగ్లీ పేరు ఏమింది, మంగ్లీకి ఏమన్నా నిజంగా ఉందా పాత్ర లేదని పోలీసులు బయట పెడతారు. అయ్యా నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మూమెంట్లు మొత్తం నాకు తెలుసు కాబట్టి నాకు కొంచెం సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ లేకుంటే నేను మాట్లాడలేను. కానీ పోలీసు అనేది తెలుస్తారు, పోలీసు చట్టం అనేది తెలుస్తుంది. ఎందుకంటే గతం నుండి ఇప్పుడు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మోతిలాల్ గారు, థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. సో మంజుల గారు లైన్లో ఉన్నారా PCR? రైట్, మంజుల గారు ఫైనల్గా ఏం మాట్లాడతారమ్మా మీరు? మంజుల గారు నమస్తే సార్, మాట్లాడండి. ఫైనల్గా ఏం మాట్లాడతారమ్మా మీరు? ఏం లేదు సార్, బాధితులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే ఈ డబ్బు వెళ్ళింది అక్కడ నుంచి అందరికీ బాధితులకి డబ్బు చేరుకుంటే చాలు సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మంజుల గారు. సో మరి పోలీసులు అయితే ఆల్రెడీ మధుని అరెస్ట్ చేశారు, మధుని అరెస్ట్ చేశారు, డెఫినెట్గా విచారిస్తారు. ఇంకా మనకున్న సమాచారం మేరకు అవసరమైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం, బికాస్ 1000 కోట్లు అంటున్నారు, చిన్న విషయం ఏం కాదు ఇది. ఈడీ వరకు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ ఉన్న ప్రతి ఒక్కరి ట్రాన్సాక్షన్స్ బయటపడతాయి, వాళ్ళ మూమెంట్స్ అన్నీ బయటపడతాయి, ప్రతి ఒక్కరు బయటపడుతుంది. బాధితులకు మాత్రం న్యాయం చేయాలనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. మరి 1000 కోట్లు ఎక్కడెక్కడ ఎవరెవరి ఖాతాలకు వెళ్ళినాయి, ఎలా మారింది, ఎన్ని చేతులు మారినది మాత్రం బయటపడే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, దీంట్లో న్యాయం ఎవరి వైపు ఉంది, నిజాయితీగా ఎవరున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.